ప్రపంచ దేశాలను విమానాల కొరత వేధిస్తోంది. పలు ఏవియేషన్ సంస్థల నుంచి ఆర్డర్లు పెరిగిపోతున్నాయి. కానీ సమయానికి సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా వేలాది విమాన ఆర్డర్లు పెండింగ్లోనే ఉన్నాయి. ఎయిర్క్రాఫ్టుల డెలివరీలో విపరీత జాప్యానికి కారణం ఏంటి? తయారీ సంస్థలు ఏం చెప్తున్నాయి? ప్రపంచం వేగంగా మారిపోతుంది. ఒకప్పుడు విమాన ప్రయాణం ధనికులకు మాత్రమే అనే పేరుండేది. కానీ ఇప్పుడు ఉద్యోగరీత్యా లేక చదువుల కోసం మధ్యతరగతి ప్రజలు కూడా విమానం ఎక్కేస్తున్నారు. కాలంతో పాటు పరిస్థితులు మారడంతో విమాన ప్రయాణికుల సంఖ్య ఏటికేడు పెరుగుతూనే ఉంది. డిమాండ్కు తగ్గట్టు ఎయిర్పోర్ట్లు కూడా కొత్తగా పుట్టుకొస్తున్నాయి. దీంతో డిమాండ్కు తగ్గ విమానాలు కూడా కావలసిన అవసరం ఏర్పడింది. ఏవియేషన్ సంస్థలు ప్రతిరోజు వేల సంఖ్యలో విమానాలు నడిపిస్తున్నాయి. అయినా రద్దీకి తగ్గట్టు అవి సరిపోని పరిస్థితి. దీంతో ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ఏవియేషన్ సంస్థలు వందలాది విమాన ఆర్డర్లు ఇచ్చాయి. ఇంకా భారీగానే ఆర్డర్లు వస్తూ ఉన్నాయి. కానీ ఎందుకో విమాన తయారీ సంస్థలు సకాలంలో డెలివరీ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. 100 కాదు, 200 కాదు, ఏకంగా వేలాది విమానాల డెలివరీలో జాప్యం జరుగుతోంది. ఇప్పటి వరకు కనీసం 5,300 విమానాల డెలివరీలో జాప్యం నెలకొందని, విమానయాన సంస్థలకు ఖర్చులు కూడా అధికమవుతున్నాయని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ స్పష్టం చేసింది. సరఫరా వ్యవస్థ ఇబ్బందులు మరో 8 ఏళ్ల పాటు కొనసాగవచ్చని అంచనా వేసింది. విమాన ఇంజిన్ తయారీ సంస్థలు భారీ లాభాలు ఆర్జిస్తున్నా ప్రయాణికులకు సేవలందిస్తున్న విమానయాన సంస్థలు తక్కువ మార్జిన్లకే పరిమితమవుతున్నాయని ఐటా చెప్తోంది. అంతర్జాతీయ విమాన రద్దీలో 80% పైగా వాటా కలిగిన 360 కంపెనీలకు ఐటా ప్రాతినిధ్యం వహిస్తోంది. మరోవైపు విమాన సరఫరా వ్యవస్థ సమస్యలపై చట్టపరమైన చర్యలకు విమానయాన సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఒక విమానయాన సంస్థ కొత్త విమానం కోసం ఆర్డర్ చేస్తే అది అందుకోవడానికి సగటున 6 నుంచి 8 సంవత్సరాలు పడుతోంది. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల దగ్గర 17,000 కంటే ఎక్కువ విమాన ఆర్డర్లు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. 2025 చివర్లో కొత్త విమానాల డెలివరీలు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని, 2026లో విమానాల ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. అయితే విమానాలు ఇంజిన్లకు ఉన్న గిరాకీ కంటే లభ్యత తక్కువగానే ఉండొచ్చని ఐటా అంచనా వేసింది. విమానయాన సంస్థల అవసరాలు, తయారీ సంస్థల ఉత్పత్తి సామర్థ్యాల మధ్య పొంతన లేకపోవడంతో 2031 నుండి 34 వరకు సాధారణ పరిస్థితులు నెలకొనడం అసాధ్యమని పేర్కొంది ఐటా. గతంలో విమానాల డెలివరీలో ఇలాంటి జాప్యం ఎన్నడూ జరగలేదు. విమానాల డెలివరీ పెండింగ్లో పడిపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. విడిభాగాల కొరతతో పాటు అమెరికా షట్డౌన్ దీనికి మరో ప్రధాన కారణం. విమానాల డెలివరీ జాప్యాన్ని ఎదుర్కోవడానికి తయారీ కంపెనీలు ఏం చేయబోతున్నాయి? ప్రస్తుతం 5,000కు పైగా విమానాలు డెలివరీ పెండింగ్లో ఉండడంతో ఏవియేషన్ సంస్థలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. దాదాపు ఆర్డర్లను క్లియర్ చేయాలంటే 6 నుంచి 7 ఏళ్లవుతుందని చెప్తున్నారు. అంటే తయారీ ఖర్చు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఒక విమానం సగటున 15 సంవత్సరాలు కార్యకలాపాలు సాగిస్తోంది. ప్రయాణికుల విమానాలు 12 ఏళ్లు, కార్గో విమానాలు 19 ఏళ్లు, వైడ్ బాడీ విమానాలు 14 ఏళ్లు వినియోగంలో ఉంటున్నాయి. ముఖ్యంగా విమాన విడిభాగాలు, ఇంజిన్లు, సీట్ల కొరత కారణంగా అంతర్జాతీయంగా దాదాపు 5,000 విమానాలను తయారీ సంస్థలు పక్కన పెట్టేశాయి. ప్రముఖ విమాన తయారీ సంస్థలైన బోయింగ్, ఎయిర్ బస్ కు ఎక్కువ ఆర్డర్లు పొందాయి. ఈ 2 కంపెనీలు కొత్త విమానాల సర్టిఫికేషన్తో పాటు డెలివరీలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇది విమానయాన సంస్థల వృద్ధి వ్యూహాలకు, కార్బన్ ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. కస్టమర్లు లాంగ్ హాల్ విమానాల సర్టిఫికేషన్ కోసం 7 నుంచి 8 సంవత్సరాల వరకు వేచి ఉండాల్సి వస్తోందని చెబుతున్నారు. విమాన తనిఖీల్లో అంతరాయం, అమెరికా ప్రభుత్వ షట్డౌన్లు ఈ సమస్యలను మరింత తీవ్రతరం చేశాయి. ప్లేన్లను సకాలంలో సరఫరా చేయకపోవడంతో ఎయిర్ ఫ్రాన్స్, KLM, డ్యూయిష్, లుఫ్తాన్సా, IAG-SA వంటి ప్రధాన క్యారియర్లు కూడా ప్రభావితమవుతున్నాయి. ఎయిర్ బస్, బోయింగ్లకు భారత్ అతిపెద్ద మార్కెట్ గా మారుతోంది. ఇప్పటికే భారత్ కు చెందిన టాటా, ఇండిగో ఎయిర్లైన్స్ కూడా ఈ 2 కంపెనీలకు భారీ ఆర్డర్లు ఇచ్చాయి. ఎయిర్ బస్, బోయింగ్ నుంచి 470 విమానాల కొనుగోలుకు AI ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకుంది. మరో 200 విమానాల కొనుగోలు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటు ఇండిగో కూడా గతేడాది ఏప్రిల్లో 350 విమానాలకు ఇండిగో ఆర్డర్ పెట్టింది. దీంతో ఈ 2 ఏవియేషన్ సంస్థలకు కూడా ఇప్పట్లో ఆర్డర్ పెట్టిన విమానాలు అందే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఏవియేషన్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఏవియేషన్ రంగం లాభాల్లోనే కొనసాగుతోందని ఐటా చెప్తోంది. 2026 అంతర్జాతీయ విమానయాన పరిశ్రమ రికార్డు స్థాయిలో $41 బిలియన్ లాభాన్ని నమోదు చేయొచ్చని అంచనా వేస్తోంది.
2025లో అంచనా వేసిన $39.5 బిలియన్ లాభం కంటే ఇది అధికం.